హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తక్లఫ్ ఛానల్. మనం ఇక్కడ AWS ఇన్స్టాన్స్ని ఎలా టర్మినేట్ చేయాలి, ఎలా డిస్టార్ట్ చేయాలి అని మనం తెలుసుకుందాం. దానికి ముందు మన ఛానల్ కొత్తగా పరిచయం అయితే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో బాగా నచ్చినట్లయితే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమైనటువంటి సరే. అసలు EC2 ఇన్స్టాన్స్ని ఎలా ఉండేది? ఫస్ట్ మనం స్ట్రైట్గా AWS వరకు వెళ్ళక AWSలో ఫ్రంట్ పేజ్ ఇలా వచ్చింది అనమాట. మీరు ఆల్రెడీ మీకు ఐడియా ఉండేది AWS ఇన్స్టాన్స్ ఎలా క్రియేట్ చేశారు. సింపుల్గా సెర్చ్ బార్లో EC2 అని టైప్ చేయండి. దాని తర్వాత మీకు EC2 ఇన్స్టాన్స్ వచ్చింది, జస్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత అసలు ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ అయితే ఏమేమి క్రియేట్ అవుతాయి దాని మీద మనం తెలుసుకోవాలి. మనకి ఇక్కడే తెలిసింది. నేను ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాను, ఆ ఇన్స్టాన్స్ మీద ఇన్స్టాన్స్ రన్నింగ్ అని ఉంది, అండ్ ఇన్స్టాన్సెస్ ఎన్ని ఉండి అండ్ ఎన్ని వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి, అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా మీకు క్రియేట్ అయినాయి. ఇక్కడ చూసుకోవాలి. వీటన్నిటిని మనం టర్మినేట్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాన్స్ రన్నింగ్లోకి వెళ్ళిపోదాం మనం. దాని తర్వాత ఇన్స్టాన్స్కి ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఇన్స్టాన్స్ మనం ఎన్ని క్రియేట్ చేసి ఉండేది. నేను జస్ట్ మైక్రో తీసుకున్నాను, ఎందుకంటే చాలా వరకు AWSలో కానీ హ్యాండ్సన్ కోసం స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ డెవాల్స్ వర్కర్స్ కానీ కంపల్సరీగా డెబిట్ కార్డ్ యూస్ చేసుకొని సింపుల్ చేసుకుంటారు. అవసరం అయితే మనం ఈసారి చెప్తాను AWSలో ఎలాగా ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేయాలి 2 రూపీస్ తోటి. సింపుల్ అనమాట ప్రాసెస్. దాని తర్వాత ఒక వీడియో చేస్తాను. దాని ముందు మన ఇన్స్టాన్స్ ఎలా టర్మినేట్ చేయాలని తీసుకుంది, ఎందుకంటే బిల్లింగ్ ప్రాసెస్ అయిపోయింది మనం కానీ మర్చిపోయి ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి చెక్ బాక్స్లో. దాని తర్వాత ఇక్కడ ఇన్స్టాన్స్ అనేది టర్మినేట్ చేయాలి. అండ్ మీకు ఇక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తామన్నా మళ్ళీ టర్మినేట్ నొక్కండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ టర్మినేషన్ ఉంది. మళ్ళీ మనకి క్లారిటీ రావడం కోసం కంపల్సరీగా మనం రిఫ్రెష్ చేయాలి. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఇక్కడ టర్మినేషన్స్. అండ్ దాని తర్వాత మనం మళ్ళీ వాల్యూమ్స్లోకి వెళ్ళాలి. ఏ టైప్ ఆఫ్ వాల్యూమ్స్ అండి, మనం ఆల్రెడీ ఈ టైప్ తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు వాల్యూ ఉండేది. దీన్ని కూడా మనం డిలీట్ చేయాలన్నమాట. డిఅటాచ్ వాల్యూమ్, డిలీట్ వాల్యూమ్ డిఅటాచ్ వాల్యూమ్ ఉండేది, డిఅటాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యూజ్లో ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లియర్ చేసేయాలి. దాని తర్వాత EC2 ఇన్స్టాన్స్ మనకు వర్క్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిలీట్ చేయాలి. డిలీట్ వాల్యూమ్ రాలేదు, ఎందుకంటే ప్రజెంట్ ఇది EC2 రన్ అవుతా ఉంది. ఐ థింక్ మనకి ఫెయిల్ టు కనెక్ట్ ఇన్స్టాన్స్ వచ్చింది. దీనికి నాకు తెలిసి కొంచెం టైం పడుతుంది. మనం కంపల్సరీ రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి చూపిస్తూ ఉండేది న్యూస్లో అనిపిస్తుంది. న్యూస్లో ఎందుకు ఉందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడే టర్మినేట్ చేసాము. బట్ ఈ సిస్టమ్ అనేది సరిగ్గా మనకు వర్క్ అవ్వట్లేదు అనమాట బ్యాక్గ్రౌండ్లో. మనం ఫస్ట్ ఇక్కడ ఇన్స్టాన్స్ని స్టాప్ చేయాలి. ఫస్ట్ ఎందుకు స్టాప్ అవ్వట్లేదు? ఎందుకు స్టాప్ అవ్వడం కూడా అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ షటింగ్ డౌన్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. టర్మినేషన్ టైం పడుతుంది. ఇక్కడ మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. ప్రజెంట్ ఇక్కడ టర్మినేట్ అయిపోయింది. ఓకేనా? మన సెషన్స్ కూడా టర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం టర్మినేట్ అయిపోయినట్టే ఇన్స్టాన్స్. టర్మినేట్ చేసాము. ఇన్స్టాన్స్ అని టర్మినేట్ అయిపోయింది. దాని తర్వాత వాల్యూమ్స్లోకి వెళ్ళాలి. వాల్యూమ్స్లోకి తర్వాత ఇక్కడ కూడా మన డిస్ప్లే అనేది లేదనమాట. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఒకసారి ఎలాస్టిక్ ఐపీస్లో చూడాలి. మనకి IP4 అడ్రస్ ఏమైనా ఉన్నాయా లేదా, అవి కూడా లేవు మనకి. అండ్ నేను ఫస్ట్లో ఎప్పుడైతే డాష్ బోర్డ్ చూపించినట్టు మళ్ళీ సేమ్ అంతే EC2 ఇన్స్టాన్స్కి వెళ్ళండి. EC2 ఇన్స్టాన్స్ డాష్ బోర్డ్ ఇక్కడ మీరు చూసుకోండి. ఒకసారి మళ్ళీ జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇన్స్టాన్సెస్ టర్మినేటెడ్ చూపిస్తుంది. టర్మినేట్ అయిపోయింది ఇన్స్టాన్స్. మీకు ఇంకా కావాల్సిన దాని ఇన్స్టాన్స్ టర్మినేట్ అయిపోయింది మొత్తం.
వర్క్ అవ్వదు ప్రజెంట్ ఇప్పుడు మనకి. అండ్ దాని తర్వాత మనం ఒకసారి బ్యాక్కి వెళ్తే ఇన్స్టాన్సెస్ వాల్యూమ్స్ కూడా అయిపోయింది. సెక్యూరిటీ గ్రూప్స్ ఒకసారి చెక్ చేద్దాం మనం. దీంట్లో అసలు ఏమండి ఇక్కడ కూడా కంపల్సరీగా మీరు వీటిని తీసేసుకోవాలన్నమాట. యాక్షన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ ఎన్ని ఉంటాయని యాక్షన్స్లోకి వెళ్ళండి. డిలీట్ సెక్యూరిటీ గ్రూప్స్ పెట్టేసేయండి. అండ్ టు కన్ఫర్మ్ డిలీట్ డిలీట్ యా టైప్ చేయాలి అక్కడ. తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అని వచ్చింది. రిఫ్రెష్ చేయండి మళ్ళీ ఒకసారి మీరు. అండ్ మనకి ఎందుకు ఇంకోటి చూపిస్తుంది ఇక్కడ. సెక్యూరిటీ గ్రూప్స్ అని డిఫాల్ట్ అని చెప్తుంది. మనకి యాక్చువల్గా అయితే మనకి ఏది ఉండకూడదు, నిజానికి మన దగ్గర ఏమీ ఉండకూడదు. తీసేద్దాం ఫస్ట్. సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ గ్రూప్స్ అంట ఇది మనకి అనవసరం అంట ఇది. దాని తర్వాత మన ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేసాం అండ్ డిలీట్ చేసేసాం. రిఫ్రెష్ చేసుకుందాం. టర్మినేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఎలాంటి ఉండదన్నమాట. ఇప్పుడు ఎలాంటిది ఏం చేయకూడదు. అంతా మీరు ఏమైతే ఇన్స్టాన్సెస్ అన్నీ ఉండేది అనమాట అలా టర్మినేట్ అయిపోయింది. మనకి ఇంకా అసలు ప్రజెంట్ బిల్ పడదు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. మనకి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ ఉండేది డేటా. దీంట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు మనకు ఉందా లేదని. మంత్ డే కాస్ట్ ఆల్ డే కాస్ట్ మనం చూపిస్తుంది అనమాట. మనకి ఎలాంటి డేటా పర్లేదు, ఎందుకంటే మనం ఏమీ చేయలేదు కాబట్టి, అంటే ఫ్రీగా అడ్రస్ చేశారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఒకటి ఎలా టర్మినేట్ చేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.